మెదక్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఇప్పటికీ కుండపోత వర్షం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఇంకా చిరుజల్లులతో పాటు అడపదడప కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. గత రాత్రి కొన్ని చోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సర్దెన గ్రామాన్ని రాత్రికి రాత్రి ఇక్కడ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచారు. ఒక ఫంక్షన్ హాల్లో, మెదక్ ఫంక్షన్ హాల్లో ఉంచారు అధికారులు. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నారు, చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ అసలు గతంలో ఈ ప్రాంతంలో వర్షాలు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు ఎట్లా ఉంది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? నిర్మల. ఎట్లుండే మీ ఊర్లో పరిస్థితి? ఎట్లుండే వాన ఇంతకుముందు ఎప్పుడన్నా పడ్డా? ఎట్లా? ఇంతకుముందు ఎప్పుడు పడలేవని, ఇప్పుడే ఫస్ట్ సారి పడుతుంది. కానీ ఊరు మునుగుతుందేమని చెప్పి నీళ్ళు బాగా వస్తున్నాయని ఊరు ఇడిచి వెళ్ళిపోమని పోలీసులు వచ్చి తోలుకొచ్చారు. నిన్న పొద్దుంతా పడ్డదా? మొన్న రాత్రి అంతా పడ్డది కానీ ఏమో భయానికి పోలీసులు వచ్చి పోచారంది కొంచెం కాల్వాది అయిపోయిందట. ఇక భయానికి తొలకొచ్చి మాకు ఎకరా పొలం ఉంది. మునిగిపోయింది. చెర్ల నీళ్ళు వచ్చినాయి, మొత్తం బరిపోతుంది. నీ పేరు ఏం పేరే? నా పేరు బాబు. నువ్వు చూసినావా మీ ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా గింత? రెండోసారి రాకడ. రెండోసారి ఇదివరకు ఒకసారి వచ్చింది. వచ్చి పోయినప్పుడైనా మేము బోలు వాడలేము. అప్పుడు మాకు పురుషోత్తం సార్ ఉండే, మాకు ధీమా ఉండే, మాకు చాలా ధైర్యం ఇచ్చిండప్పుడు. ఆయన ఇప్పుడు దగ్గర లేకపోయినా మాకు ఊరంతా అల్లకల్లారం అయిపోయింది ఇట్లా వర్షం వాడి. ఇప్పుడు రాత్రి వచ్చారు ఎడికి? రాత్రి 9-10 అయింది అష్టాకాలం. మాకు ఆయన దేవుడు లేకుండే సార్. ఇప్పుడు మొత్తం చెరువులు గిరువులు అన్ని నిండినాయా? అన్ని నిండినాయి. ఒకటి డేము కట్ట తెగింది అని తీసుకొచ్చారు ఇక్కడ. ఏది? పోచారం డ్యామ్. ఇక వచ్చేసినాం ఇక్కడ. ఏడికి పోచారం దిగితే మీ ఊరికే వస్తాయా? మా ఊరికి వస్తాయి. అంటే పోచారం గేట్లు ఎత్తినా మీ ఊరికి వస్తాయా? వస్తాయి. ఇప్పుడు మీ ఊరు అందరూ వచ్చిరా? ఊళ్ళోనే ఉన్నారు? ఊరు మొత్తం వచ్చినాము. ఆడుకోవడానికి కొంతమంది అటు ఇటు ఉన్నారు. ఇట్లా పొద్దుగా నుంచి ఉన్నారా? మరి ఏం తిన్నారా? పొద్దుగా నైట్ అన్నం పెట్టి ఇచ్చారు. పొద్దున టిఫిన్ చాయ్ చేపించారు. బాగుంది. మీ ఊర్లో వాన మస్తు ఈడికి వచ్చినాయి. పోసారం డ్యాము, అక్కడ పెద్దేరు, మా ఊరు దగ్గర దాకా వచ్చినాయి అన్న. అప్పుడు కూడా చూసినా. ఓ మస్తు చూసినా. ఈడికి 2 మాటల 2 మాటలు. మూడోసారి ఇది. చెప్పు, నువ్వేం చెప్తున్నావు? అక్కడ పోసారం డ్యాము, ఇక్కడ సింగూరు 2 గమ్ముతోనే ఈ రోడే ఉన్నది. ఇక ఊళ్ళో పోయేదానికి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, అక్కడ నీళ్ళు వచ్చినాయి. రోడ్డు పోంటే చక్కగా పోవాలి, చక్కగా రావాలి. ఇంకా కొంతమంది అటే ఉన్నారు. రాత్రి 3 గంటలకు ఆంబులెన్స్ వస్తే అందులో ఎక్కించినాం. మరి ఏం చేయాలి? కొంతమంది ఉండరు కానీ మరి వచ్చిరా లేదా అక్కడ ఇంకో గాడన్నకు ఉన్నారట. మరి మా వాళ్ళు మాకే తెలియకపోద్ది. మీకు ఇక్కడ కొత్త గుడిసెలు ఇక్కడ వచ్చి ట్రబుల్ చేసింది. ఇక్కడ ఆగమాగం. రాత్రి 3 గంటలకు నేను అట్లా 12 ఆయన పోలీస్ ఆయన వచ్చిండు. ఒకటి చెలా అన్నాడు. ఆయన తాళం వేసి ఆయన తాళం చేయి నా దగ్గర. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. నడిగడ్డ ఇంద్రనగర్ కాలనీ. ఇప్పుడు మాకైతే చక్కగానే ఉన్నాయి. ఇంకా కిందికి ఇల్లు ఉన్నాయి ఎల్లమ్మ గుడి కింద. ఆడదాకా వచ్చి అయిపోయింది. రాత్రి 8 గంటలకు పోయి చూస్తే అడికి వచ్చి అయిపోగానే అడికి బెదిరిపోయిన మంది. ఇక బస్సుల మీద బస్సులు వస్తే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కుర్రి అనగానే అయితే ఇక ఎక్కిచ్చినాం. అయ్యా ఇక అగాధంగా వచ్చినాం. ఇప్పుడు పొద్దుగాల పోయి చెడ్డది మంచిదా చూసుకుందామంటే ఇంటి దొంగ ఈశ్వరుడు. అయితే ఏమున్నాయి? గిన్నె పోకలు, గ్యాసు, సిలిండర్ పండు అవి ఉన్నాయి. గిన్నె పోకలు పరిస్థితి మొత్తం కట్టుబట్టలతో ఇక్కడికంతా బయలుదేరినారు రాత్రి అంతా. వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వీరందరూ కూడా రాత్రి వీరందరినీ తీసుకొని తరలించారు. ఒకవేళ పోచారం నుంచి భారీ వరద వస్తే వీళ్ళంతా ఇబ్బందులు పడతారని ఫ్యామిలీస్ మొత్తం కూడా ఇక్కడ వారి కుటుంబాలన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు రాత్రంతా. సో వాళ్ళతోని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. గ్రామంలో వరద తగ్గి కావచ్చు. పోచారం ప్రమాదం ప్రస్తుతానికైతే పోచారం ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మాణం అయినప్పటికీ పోచారం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ పోచారంను పరిశీలిస్తున్నారు. పోచారంలో ఎలాంటి సమస్య లేదని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో సో కొంత వీరికి ఉపశమనం లభించింది. కానీ ఇంకా పిల్లలు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఎప్పటివరకు ఉంచుతారనేది ఇంకా కొంచెం క్లారిటీ